సో హలో గాయస్, మళ్ళీ కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే బియర్ అయితే ఆడదాం. సో సోలోగా ఆడడానికి ట్రై చేద్దాం గైస్. మా ఫ్రెండ్ అయితే రిక్వెస్ట్ పెట్టాడు. సో చూద్దాం. బియ్య కొడదాం గైస్, డైరెక్ట్గా టైటిల్ వేస్తుండే ఈయన. సో బియర్ ఆడదాం గైస్. సో ఇప్పటివరకు వీడియోని చూస్తున్నాం, లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఫాస్ట్గా. ఎవరినో యాడ్ చేశాడు మా ఫ్రెండ్ అయితే. మా ఫ్రెండ్ ఎవరినో యాడ్ చేశాడు గైస్. ఎవరు ఈమె? 4 లైక్లు బ్రో, ఏంది ఇదే గైస్? 4 లైక్లు అంట. సో గిల్డ్ హీరోయిక్ అంట, అందుకే టోకెన్స్ వచ్చాయి. సో మనైతే సోలోగా అయితే ఆడడానికి ట్రై చేద్దాం గైస్. సార్ సోలో బుయా కొడదామా లేదా అని ట్రై చేద్దాం సోలోగా. సో ఇక్కడైతే ఈవెంట్స్ ఫిస్ట్ 3 స్పిన్లు చెప్పా గైస్, రాలా, అందుకే వదిలేసా. ఎందుకంటే నాకు 3 స్పిన్ల వరకు రాకపోతే నాకు అర్థమైపోద్ది గైస్, ఇంకా మరి ఇవ్వడాన్ని లాస్ట్ వరకు ఇవ్వడు. నాకు తెలుసు గరినోడిని నమ్మను నేను. నాకు తెలుసు ఆల్రెడీ గరినోడి గురించి. సో ఇది మన అకౌంట్ అనమాట, ప్రొఫైల్. సో ముందు నుంచే ఉంది నాది. డియమ్మ ఎవడిరా? డియమ్మ గేమ్లోకి వెళ్ళిపోయాం గైస్. ఇప్పటికీ 1 మినిట్ అవుతుంది గైస్ స్టార్ట్ చేసి. సో బుయా కొడదామని ఆలోచనతో స్టార్ట్ చేసా. ఏటవుద్దో చూద్దాం. ఎన్ని గిల్లు కొడతా, బుయా కొడతానా లేదా. సో మా ఫ్రెండ్ అయితే అలా మెసేజ్ చేస్తున్నాడు. సాడు ఆన్లైన్లోకి రమ్మని అంటాడు గైస్. అరే నీ దగ్గర ఎమౌంట్ ఉంది అనుకుంటున్నావు ఏంటి? నా దగ్గర ఎమౌంట్ లేదనుకుంటున్నా. నా దగ్గర ఉంది గైస్, ఉండండి గైస్. వీడికి కరెక్ట్గా నా దగ్గర ఉందిరా. నేను కూడా ప్రైమ్ 4 రా, ఆడు ప్రైమ్ 5 వైస్. డియమ్మ ఆడు 47 లెవెల్. వేస్ట్ గైస్. గేమ్ ప్లే రాని వాళ్ళకి టాప్ చేయకూడదు గైస్, వేస్ట్ అసలు. సో నేనైతే మామూలుగా సరదాగా టాప్ చేస్తాను, కానీ మీరు ఎవరికి చేయకండి గైస్, డబ్బులు బొక్క. అవే డబ్బులు మీరు ఇంకేదైనా అంటే ఇప్పుడు అంటే కొంతమంది దాచుకుంటారు చూడండి, అలా దాచుకుంటాం అంటే అలా దాచుకోండి. మీ ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఎవరు టాప్ చేయొద్దు, నిజంగా డబ్బులు బొక్క, నిజంగా గైస్, డబ్బులు వేస్ట్, టాప్ చేయకండి. సో నాకు చెప్తున్నావు మరి నువ్వెందుకు చేస్తున్నావు అని అనుకోవచ్చు. అంటే చేయాలని చేస్తున్నాను గైస్ నేను. అంటే ఇప్పుడు నా గేమ్ ప్లే ఉంది, టాప్ చేయాలి కదా మరి. మీకు ఎంత గేమ్ ప్లే ఉన్నా టాప్ చేయకండి గైస్, ఎందుకంటే నేను ఒక యూట్యూబర్ని కాబట్టి నేను చేస్తున్నాను. సో మీరైతే చేయకండి, నాకు ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. మీరైతే దయచేసి అయితే టాప్ అయితే చేయకండి గైస్. సో మా మమ్మీ అలా పాకెట్ మనీ ఇస్తుంటే నేను గేమ్ ఖర్చు పెడుతున్నాను అంతే. మీరైతే అసలు టాప్ పేగా చేయకండి, డబ్బులు వేస్ట్, నిజంగా గైస్, డబ్బులు వేస్ట్. సో అందుకే టాప్ అయితే చేయొద్దు అనేసి ఎంతలా వేడుకుంటున్నాను. సో ఎనిమి ఉన్నాడు గైస్. ఆడొకడు నాకాడు ఇంకోడు వచ్చిండు ఇటువైపు. అది అడిగాడు, అయిపోయింది. ఈవో అంటే అలా అయితే అలా పడిపోద్ది గైస్. సో టాప్ చేయండి కాదనట్లే, అంటే 9 రూపీస్ 10 రూపీస్ అలాంటి వేసి చేయండి. 29 అవి పర్లే, కానీ ఎక్కువ అయితే చేయకండి గైస్. అంటే 799 మంత్లీ గట్టా అవన్నీ తీయకండి. సో డబ్బులు వేస్ట్ అనమాట. అవే డబ్బులు ఇంకేదైనా ఎక్కడైనా పెట్టుకుంటే, అంటే ఏదైనా ఇన్వెస్ట్ చేసుకుంటే అలాగా డబ్బులు మనకి రిటర్న్ వచ్చేస్తాయి. అలా చేసుకోండి కాకపోతే. సో డబ్బులు వేస్ట్ అనమాట గరీనాడికి పెట్టడం వల్ల. సో ఇక్కడ ఎవరు లేడు, ఇక్కడ మొత్తం క్లియర్, అక్కడ క్లియర్ గైస్. M2 ఎవరికి కావాలా? నేను స్నైపిస్ట్ని కాదు, ఏ గుడ్డిస్ట్ని కాదు, నాకెందుకు M2.
సో సో గైస్ మీరైతే ర్యాంక్ పుష్ చేయాలంటే సింగిల్గా ఆడండి, నిజంగా చాలా బాగుంటుంది. సింగిల్గా అంటే ఇప్పుడు స్క్వాడ్ అనుకోండి, అంటే మీరు డౌన్ చేసిన వెంటనే డౌన్ అవ్వడు, అంటే డౌన్ అవుతారు కానీ పక్క నుంచి ఎవడైనా ఎనిమి ఉంటే కిల్చోర్ అయిపోతుంది మళ్ళీ. నాకు అక్కడ మండుద్ది గైస్, నాకు అదే ప్రాబ్లం స్క్వాడ్లోని. అందుకే నేను అంటే సోలో ఆడతా, సోలో బెస్ట్ గైస్. ఇప్పుడు ఎవడది గైస్, ఇప్పుడు ఎవడో వెనకతల ఫైర్ ఇది వస్తుంది, ఎవడో ఉన్నాడు అక్కడ ఎవడో ఉన్నాడు, చెక్కేద్దాం ఉందండి. వన్స్ బయటికి రానియండి వాడిని, చెక్కేస్తాను. మామూలు కాదు. ఎక్కడున్నాడు వీడు, ఏడిగేసాడు. మీ అమ్మ డ్రోన్ ఎప్పుడు రా వదిలేండి వీడు, ఒక్కలా డ్రోను ఏది సచ్చింది గొర్రె. గైస్ అది ఎప్పటికీ కనబడట్లేదు గైస్, ఎక్కడ ఉన్నాడు? ఉడ్డి అమ్మ రీ 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 అంత డ్యామేజ్ తీసాడేట్రాడు రే, వాట్ ద హెల్ అండ్ హెవెన్. మామూలుగా తీయలేడు డ్యామేజ్. ఉడ్డి అమ్మ రే, ఒక్క బుల్లెట్ రా, పక్క నుంచి వాడు దొబ్బుతున్నాడు. వాట్గా గాయస్ ఆడుకి ఒక్క బుల్లెట్ గాయస్, నిజంగా గాయస్ పక్క నుంచి వాడు చెక్కేస్తాను ఇప్పుడు, కన్ఫర్మ్ చెక్కేస్తాను గైస్. ఆడికి ఆల్రెడీ ఫుల్ డ్యామ్ కొట్టా, ఆడు మెడికిట్ వేసుకుని ఉంటాడు. అరే ఏడ్రైడు యాడికి వెళ్ళాడురా, ఎంపీ5 వచ్చింది. ప్లాస్మా బాగుంటుంది, ఇది ఉంటుంది. M60 బాగుంటుంది, నాకు వివో ఉంది కాబట్టి. వివో లేకపోయినా బాగుంటుంది M60. పక్క నుంచి ఎవడో నాకు కెలికాడు, ఎవడో తెలియట్లేదు వేసాడు. ఒడి అమ్మ ఎక్కడ్రా, ఎక్కడి నుంచి గేసాడు, ఎక్కడి నుంచి గేసాడు? నీ వేస్ట్లో న్యూరో క్యారెక్టర్ చేసి నాకు అదే నచ్చదు. అరే ఎక్కడున్నాడు రాడు, అమ్మ ఎక్కడున్నాడు గేసాడు, బాంబులు ఇస్తున్నాడు. ఆ పైన ఉన్నాడు గేసాడు, కన్ఫామ్ పైన ఉంటాడు. అది గొత్తు విసురుతున్నాడు దొంగనా కొడుకు. సో మనం ఇటు వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి కొట్పాటు దొబ్బదాం అని. సో అడైతే బయటికి అయితే రావట్లేదు గైస్, వస్తే ఎక్కేస్తాను. జోన్ వస్తుంది, జోన్ వస్తుంది గైస్, ఆడు ఇంకా రావట్లా. వచ్చిండు బయటకు వచ్చాడు. ఆడి ఎక్కేస్తాను. గ్లోవాలు ఎన్ని వేసినా వేసుకోరా, ఎన్ని వేసుకోరా. అరే నేను ఫ్లాష్ మేళకు వచ్చి దొబ్బుతాను నేను. బాటుగా తొక్కల న్యూరో క్యారెక్టర్ ఒకటి. సో ఇక్కడ ఉప్పారు దొరికింది, బాగుంటుంది. కార్డు వా మంచి లూట్ దొరుకుతున్నాయి. ఈడు ఇంకా నన్ను చూస్తున్నాడు, ఈడు ఏమో వేద్దాం ఉండండి. పాపం ఫీల్ అయ్యి ఉంటాడు. మరి జిప్లైన్ ఉందా? ఓకే. ఒరే నా వెస్ట్లే రిపేర్ ఉన్నాయిరా. సో జిప్లైన్ వేసుకుని వెళ్ళిపోదాం గేస్. ఇప్పటికి ఎన్ని 3 కిల్లు ఉన్నాయి, 3. మెడికిట్ వేసుకోరా, అది మెడికిట్ వేసుకోరా. అమ్మా చాలు, సగం దూరం ఇప్పుడే వస్తాము. చాలరా నాకు, చాలరా ఈ జన్మ చాలరా. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మెడికిట్ వేసుకుందాం అక్కడ.
వేస్ట్లో డ్రోన్ ఎవడో వదిలేడు. జోన్ దగ్గరికి అయితే వస్తాం గైస్, ఆల్మోస్ట్ వచ్చాం, అయిపోయింది, వచ్చాం. సప అడుగు అడుగు అదిగు 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 అక్కడ ఉన్నాడు. అక్కడ ఇప్పుడే ఒకటి చూశాను గైస్. సరే రీప్లే పెట్టుకుని కూడా చూసుకోండి. అదిగోండి కదులుతున్నాడు చూడండి. ఏం చేస్తానంటే నేను ఇక్కడికి వెళ్ళి ఆడొక్క దెబ్బ ఆడొక్క దెబ్బ కొడితే నేను అయిపోతాను తెలుసా గైస్. ఓయ్ జోన్ ఒకటి దిక్కుమాల జోన్, ఇప్పుడే కదలలా కలది. రే ఆవిడ కొట్టకండ్రా, అమ్మ బతికిను. అరే ఒక్కడ కనిపించట్లేదు గైస్ ఇక్కడంటే ఒక్కడ కూడా కనిపించట్లేదు. లూట్ ఉందా? లూట్ కావాలరా నాకు. ఆడి కింద ఉంటాడు, ఆడి కిందే ఉంటాడు గైస్. అవసరమారా నీకు ఆ డ్రాప్? అక్కడి నుంచి బోల్డ్ మంది వస్తారు, ఇక్కడి నుంచి కొట్టుకోవచ్చు గైస్. ఫుట్ వస్తుంది అనుకున్నారా? నువ్వు కొడతాను అనుకున్నా, నాకు తెలుసు. మంచి లూటుగా సీడి దగ్గర. అబ్బా డబల్ చిప్ అయిపోయింది దెబ్బకి. రే జోన్ రా అమ్మ MP5 ఇది చేసేసుకున్నా చాలు. బుల్లెట్లేదు బొక్క MP5. ఆ పైన ఒకడు ఉన్నాడు గేస్. ఇప్పుడే నాకు ఫుట్ వచ్చింది జస్ట్. అడు ఉడి అమ్మ రే కంటైనర్ అప్పుడు దొబ్బెత్తాను రా. ఇంత ఘోరమా రా రే, ఇంత ఘోరమా రే చాలా ఘోరం రా అది. ఈ తొక్కల జోన్ ఇప్పుడే సింక్ కావాలరా. వద్దులేండి గేసారు, డ్రాప్ దగ్గరికి వెళ్ళిపోయాం, ఎందుకు వేస్ట్. ఇంకా ఎంత 10 మంది ఉన్నారు, ఇంకా కరెక్ట్గా 10 మంది ఉన్నారు. ఇక్కడ ఎవడో ఒకడు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే నేను ఇప్పుడు డ్రాప్ కోసం వస్తున్నా, ఎవడొస్తానా అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఒక ఎనిమి. గ్రోజా 99 లేవులు వేస్ట్ ఆడవాడు. ఒడ్డి అమ్మ రీకాయిల్ రీ గ్రోజా, అందుకే బొక్కల గ్రోజా అని అంటాను గైస్. నిజంగా చూసారా ఇప్పుడు గ్రోజా, వేస్ట్ గ్రోజా. సో బుయ్య కొట్టలేదు గైస్, ఇంకా బుయ్య కొట్టలేదు. 4 కిల్లులు అయితే అయ్యాయి, జస్ట్ 4 కిల్స్. సో మిషన్స్ కంప్లీట్ చేద్దాం ఆగండి. లాగిన్ 7 days అంట. CS ఆడదాం ఉండడానికి చొక్కడానికి. టీమ్ టాస్క్ అంట. క్లాసిక్ ర్యాంక్డ్ 3, ఎలిమినేట్ 30 players. టీమ్ టాస్క్ మళ్ళీ క్లాష్ స్క్వాడ్, ప్లేయర్ వైజ్ హెడ్ షాట్ అవుట్. అమ్మ 1 ట్యాపులతో ఆడాలి అయితే. వీక్ 4 రైడు అమ్మ 7 years old అయితే యాక్సెప్ట్. ఇప్పుడే రూమ్ వద్దురా నాకు రూమ్ వద్దు, మా బన్నీ గాడికి అయితే మెసేజ్ పెట్టాను, అదే రిక్వెస్ట్. ఆడి చేయలేదులేండి. ఇప్పుడు CS ఆడదాం గైస్. అసలు CS మొట్టే లేదు, మాస్టర్కి వదిలేసాను అంతే. 50 stars అంటే మాస్టర్కి వదిలేసాను. సో ఇప్పుడు మళ్ళీ ఆడదాం. 8 అయింది గైస్. ఆ CSలో గుర్తొచ్చింది, 1000 ఇది కొట్టాలంటే డ్యామేజ్ ఒక మ్యాచ్లోని కంప్లీట్. ఒక మ్యాచ్లో 1000 డ్యామేజ్ కొట్టాలి. ఏక మీద పని, ఏకలో చేస్తాను గైస్. 3000 4000 డ్యామేజ్ తీస్తాను గైస్ యావరేజ్ మ్యాచ్కి నేను CS నుండి. అలాంటిది నాకు ఇది ఒక లెక్క. అమ్మ అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఏంట్రా రే ఒకటి. అమ్మ రే నీ దుంపలు దగ్గర రే జీవితం పాడైపోను ఏట్రా రే. న్యూరో క్యారెక్టర్ అది ఇది ఒకటి. అమ్మ రే ఒర్రే నీ దుంపలు దగ్గర బాటుగా. గైస్ ఒక 5 నిమిషాలు ఉండను గైస్ ఒక్కసారి.
సో హలో గైస్. సో 1 minute గ్యాప్ వచ్చినాను, సారీ గైస్, ఎందుకంటే మాట్లాడలేదు కదా. సో మనమైతే రౌండ్ అయితే అంటే విన్ అయిపోయాను, 0 డ్యామేజ్ గైస్. పోనీ ఫస్ట్ రౌండ్ దేవుడికి వదిలేసాను, ఈ రౌండ్ సెక్కేస్తాను. అసలుకి A94 ఈవో విత్ హ్యామరు సెక్కుడే, ఒక్కడు సెక్కుడే. సో చూద్దాం, ఈ రౌండ్ నేను ట్రిపుల్ టైగా డబల్ ఆర్ ట్రిపుల్ చేస్తా, ఐ థింక్ సో. చూద్దాం గైస్ ఎలా ఆడతాం. సో ఇప్పుడు దీని మీదకి ఎక్కి ఇక్కడ అందరూ ఎనిమిస్ వస్తారు, ఇక్కడ కొట్టేస్తారు. రెండరా ఎవడనా ఓపెన్లో ఉన్నాను రే. ఒక తమ్ముడు వచ్చాడు, అయిపోయాడు. ఒరే 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 ఎక్కడి నుంచి రా, పక్క నుంచా? డియమ్మ గైస్, వీళ్ళైతే పక్క నుంచి అయితే కొడుతున్నారు. సో అక్కడ పక్క నుంచే కొట్టాడు నాకు. ఒరా రివైవ్ అయిపోయింది రా, రే ఎట్లా రా రివైవ్ అయిపోయింది. అక్కడ వాడు వస్తున్నాడు. ఉడ్డి గైస్ హెడ్ కొడదాం అని అనుకుంటున్నా గైస్, ఆడు డిజెట్తో హెడ్ కొట్టాడు. ఆడు ముందు వస్తున్నానని తెలిసింది, అడిగి ఉన్నాడని కూడా. ఉర్రే 625 ఎంత డ్యామేజ్ కొట్టాం గైస్, కరెక్ట్ 200 కరెక్ట్గా. ఇడైతే M4 ఏమని పట్టు. ఒరే రే క్లియర్గా ఉన్నాడు కదా, కొట్టేయచ్చు కదరా వేస్ట్ గాడు. ఓ లైక్ బాగా ఆడాడు గైస్. ఇప్పుడు ఫుల్ గిల్ చేసుకోవాలి గైస్, లేకపోతే వేస్టే, కిల్ పోద్ది. నేను కూడా డౌన్ చేసి వదిలేసా. సో విక్టరీ అయితే కూర్చోము. నేను వేస్ట్లా ఆడుతున్నాను చెప్పచ్చు, ఎందుకంటే నాకు CS అంత రాదు. ఓపెన్గా చెప్తున్నా గైస్, నాకు CS అంత రాదు. సో AC8 వద్దులండి గైస్, M4A1 చేద్దాం. నాకు ఇష్టం సిఎస్లో రైఫిల్స్ అయితే, నాకు M4A1 ఇష్టం గైస్, బాగా తగులుతాయి హ్యామర్ ఉంటాయి. బిఆర్లో కూడా చాలా బాగా తగులుతుంది. సో దానిపై నీకే హెడ్ షాట్ రేట్ నాకు 999 లెవెల్ టైట్లో ఉంది. ఫ్రీ ఇచ్చాడు కదా గైస్ 9th anniversary, అది ఒకటి. అమ్మ ఇది ఫిస్ట్ M4A1 ఈవో సెక్సర్ 8 8 నా కొడక. ఆడు రిజల్ట్కి వెళ్తాడు, నాకు హెడ్ వేసాడు. ఒరే కిల్చోర్రా రే, చాలా కిల్చోర్రా రే రే రే. రే గాయస్ ఎప్పుడైపోయాను గైస్ నేను నిజంగా గైస్, నాకైతే అసలు ఇదే అంటే చిన్న థాట్ కూడా లేదు, అయిపోతున్నాను అనేసి. ఎలా వేసాడు అర్థం కాలేదు, పటక్కు మన హెడ్ వేసాడు గైసాడు. అమ్మో గాయస్ ఇద్దరికి హెడ్ వేసాడు గైసాడు. ఎందుకైనా మంచిది, ఒకసారి రిపోర్ట్ కొడదాం హ్యాకర్ అయితే. సో అందుకే రిపోర్ట్ కొట్టా. సో మళ్ళీ M4A1 తీసాడు. బాగా నైస్ షాట్ రా. రే 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 పడుకోరా రే, ఆడరాడు ఏంటి వేసాడు. సో ఇప్పుడైతే గన్లు అయితే తీద్దాం, ఏడానే తీద్దాం. వద్దులే నాకు ఎంత వద్దు. మళ్ళీ M4A1 తీసా. సరే పైకి ఎక్కిపోదాం, పైకి ఎక్కిపోతే మంచిగా ఆడచ్చు, పైకి ఎక్కిపోతే ఆడచ్చు గైస్. సో అయితే పైకి అయితే వచ్చేద్దాం, వెళ్ళిపోదాం. ఇటు నుంచి కొట్టచ్చు కదా, మర్చిపోయాను నేను. పైకి కాదు గైస్, ఇది బెస్ట్ ప్లేస్. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇలా కొడితే మళ్ళీ M4A1 పవర్ రాది. అక్కడ ఒకడు అని చూస్తే కరెక్ట్గా హెడ్కి కనెక్ట్ చేయడానికి అవ్వదా, అవ్వట్లేదే ఎందుకేసి. ఇది ఆడే జోన్ వస్తుంది కదా, ఆడే బయటకు వస్తాడు సిక్కెత్తు. ఒరే గ్యాస్
అదే అమ్మ స్కోప్ కూడా వేయలేదు గైస్ నేను. నిజంగా నేను స్కోప్ కూడా వేయలే. మోడ్ని ఎవడో కొడుతున్నాడు, నన్ను కూడా కొడుతున్నాడు. ఊరే గ్లోవర్ లేదురా నా దగ్గర, గ్లోవర్ లేదురా. రే రే రివైవ్రా నైస్ రా. నా లూట్ మిగిలింది చాలు, గ్లోవల్ కొనుక్కుంటా. ఈ రెడ్ కింగ్లోడు బాగా ఆడుతున్నాడు గేస్. లూట్ MP5 ఉందా? ఉంది. M10 చేద్దామా? M4 చేద్దాం. గ్లోవల్ ముఖ్యం. బిగులు రీడు పుట్టి అమ్మ ఒక్క నిమిషం. అరే ఆడ MP ఆశకి హద్దు ఉండాలి రే గైస్. చూడండి, నేను MP5 అదే MP40 రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా, కానీ ఆడ MP5 దొబ్బే. ఏం చేస్తాం, లక్కలేదు రే. ఒక్కడు రండిరా రే, ఒక్కడు రండిరా రే. ఆడొక్కడు ఉన్నాడు అక్కడ, పైన ఉన్నాడు. పైన సడితో పైన ఉన్నాడు. లేకపోతే ఆగొట్టాడు బాటుగాడు. అక్కడ ఉన్నాడు. అటు కిందకు దూకేశాడు. కిల్చర్ మోడికి రేవ ఇచ్చేద్దామా వద్దా? మళ్ళీ పైకి ఎక్కలేను, ఎందుకులే వేస్ట్. ఆల్రెడీ గాయస్ ఇంకొద్ది డ్యామేజ్ ఉంటే నా 1000 డ్యామేజ్ అయిపోద్ది. ఇంకొద్దిగా రే ఒక్క 30 అయినా కొట్టరా రే. వేస్ట్ రే, 30 అయినా కొట్టరా రే. ఆ లాస్ట్కి ఆడ తీయకూడదురా అది, ప్లీజ్ రా. అరే ఆ లాస్ట్కి ఆడ తీయకూడదు రే, తప్పురా రే. గేస్ ఎక్కడ గేసిడు, ఎక్కడున్నాడు గేసిడు? ప్లీజ్ రే ఆ లాస్ట్కి ఉంచండిరా, నా మిషన్ కంప్లీట్ అయిపోద్ది. ఏందిరా వీడు, ఒక్క లాస్ట్కి ఉంచండిరా రే. దన్నా ఆడతా. అక్కడ ఉన్నాడని నాకు తెలిసింది. ఒరే మిషన్ కంప్లీట్ చేద్దామంటే అచ్చా నా లక్కలేదు గైస్ నాకు. రే ఒక్క మిషన్ రా. అచ్చా గైస్ ఎంత ఎక్స్పీ వచ్చేస్తుంది గైస్, వేపాస్ బండ్లు వచ్చేద్ది. అచ్చా అదే నచ్చదు ఇక్కడ టోటల్ రౌండ్ అని అన్నాడు. కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అవ్వాలా. టోటల్ 1000 డ్యామేజ్ అని అన్నాడు. సో ఈసారి అయితే నేను ఫైర్ మీద ఉన్నాను అనమాట. నిజంగా సరే 1000 కాదు 2000 డ్యామేజ్ అయినా కొడతా నిజంగా. కోపం లేగిచ్చారు అది, పిచ్చగా కొడతాను గైస్. బిఆర్ గ్లోరీ డేట్ లేదు గైస్, నాకు సిఎస్లో చూపిస్తుంది. ఏంది రద్దా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకు గైస్. చూడండి గైస్, ఇది బిఆర్ గ్లోరీ డేట్ నాకు సిఎస్లో చూపిస్తుంది. పర్లేదు కానీ మనం ఆడదాం. సో ఇక్కడ ఒకడొచ్చాడు, అక్కడ ఉన్నాడు. ఒరే అటు 17 వేసాడు. ఒరే పోనీ డ్యామేజ్ అయినా వస్తుంది రండిరా బాబు. నైస్రా. ఎంత వచ్చింది? 200 డ్యామేజ్ అయిపోయింది అప్పుడే. ఏ బాబురావు, ఒరే అప్పుడే రౌండ్ అయిపోయింది. రే ఒక్క కిల్లు కూడా లేదురా నాకు. ఒక్క కిల్లు ఉంచలేదు అయితే నాకు. చెక్కేస్తాను సెకండ్ రౌండ్ చెక్కేస్తాను. అయితే తెద్దామా హాగు తెద్దామా? ఏడి అగ్గే బెస్ట్. థ్యాంక్స్ రా హ్యామర్ కొట్టాడు అనుకో. ఎవడో హ్యామర్ కొట్టాడు. పైకి దొబ్బేద్దాం. కిల్లు దొరుకుతాయి, డ్యామేజ్ కూడా పెరుగుతుంది. ఆల్రెడీ 200 డ్యామేజ్ కొట్టాను. సో ఇప్పుడైతే మనైతే పైకి అయితే వెళ్ళిపోతాం గైస్. ఇక్కడ నుంచి మరి కొట్టచ్చు. అయితే ఏడబ్ల్యూఎం పట్టుకున్నాడు వేస్ట్ గడు. అరే నాకు డ్యామేజ్ కావాలి. నైస్.
అప్డేట్ కూడా అయింది గన్ను. రే 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 ఫుల్ డ్యామ్ కొట్టాడు రా. ఎవడ్రాడు రే? ఎవడ్రాడు? ఆ డబ్బాలు వెనకాల ఉన్నాడు. చూసాను రా తమ్ముడు. నేను చూసా ఏడాబ్యం ప్లేయర్ లాగా ఉన్నాడు వీడు. మరి నాకు కిల్ ఫుల్ కిల్ చేసేయండిరా చాలే. ఒరే నా కొడకల్లారా ఫుల్ డ్యామ్ తీసింది ఏంట్రా రే. ఎందుకే కిల్చోరు చెప్తున్నారు. అరే ఇప్పుడే 800 డ్యామేజ్ అయిపోయింది అప్పుడే. నైస్రా నా లక్. గ్లోవల్ ఇన్ఫినిటీ ఏంటి ఒకసారి వేసి చూద్దామా? వద్దేలే ఏంటో జోల. ఇన్ఫినిటీ కాకపోయిందని తెలిస్తే ఒకసారి వేసి చూద్దాం. ఇన్ఫినిటీ అయితే బెస్టే. అరే అమ్మా ఇన్ఫినిటీరా. ఎవడైనా రండిరా. అరే బాట్న కొడుకుల్లారా చేద్దాం అమ్మ బతుకు. ఇటు నేను వెళ్ళిపోదాం. కిల్లులు దొరుకుతాయి అక్కడ. ఫుట్ నాకు తెలుసు కానీ నేను అందుకే దెబ్బ తీస్తా. అదిగో అక్కడ ఉన్నాడు. ఒరే ఇక్కడ ఉన్నాడని చూసుకోలేదురా. టీం మొత్తం వస్తుందిరా. రే నైస్రా వెనకతలు చూసుకో. అబ్బా ఒకటి అమ్మ 1000 డ్యామేజ్ కంప్లీట్ అయిపోయింది. చాలు నాకు కిల్ వద్దినా పర్లేదు, కిల్ వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు. 1000 డ్యామేజ్ అయిపోయింది. నాకు చాలు వేసినాయి. వీడియోని అయితే ఇక్కడ వరకు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ గైస్ సపోర్ట్ ఇవ్వండి గైస్. సో ఇప్పుడైతే ఇటువైపు వెళ్దాం గైస్. ఇటువైపు ఇక్కడ ఇలాగ ఉంటే ఎనిమిసే నా దగ్గరకు వస్తారు. అప్పుడు చెక్కేస్తాను. వద్దులేండి నాకేం జోల. ఇద్దరు ముగ్గురు వస్తారు అనుకో చెక్కేస్తారు నాకు ఆటోమేటిక్గా. అక్కడ ఉన్నాడు. ఫుల్ డ్యామ్ కొట్టా. రష్కి వెళ్ళిపోతా. మోడు కొట్టాడు. అలాగ ఉంటుంది. నాకు లక్ ఉండదు. అదే నా మెయిన్ థింగ్. వీడికి ఫుల్ డ్యామ్ చేస్తే మోడు చూడండి ఎంత స్పీడ్ కొట్టాడు. వీడు మెయిన్ అగ్గైతే బాగుంటుంది ఇక్కడ. మోన్ కొడతారా. ఫైనల్ షాట్ అలా ఉంది గైస్. అట్లా ఉంటుంది. సో 1000 డ్యామేజ్ అయితే కంప్లీట్ చేస్తా. మిషన్స్ వచ్చే చూద్దాం. బుయా అయితే కొట్టాను అంట. చాలా హ్యాపీగా ఉన్నా. ఎన్ని కిల్? 3. దాంట్లో 4 కిల్ చేసా. 4 కాదు 2 3 ఎంత చేశాను. మిషన్ కంప్లీట్ అయిపోయి వడ్డీ అమ్మ ఎక్స్పీ వచ్చింది. బండ్లు వచ్చిందా వచ్చేసింది గైస్. బండ్లు అయితే వచ్చేసింది మనకైతే. నాకు చాలా ఇష్టం అనమాట ఈ బండ్లు అనమాట. అరే అమ్మ అలా ఇంకొద్దిగా 95 ఉంది. ఇంకో 5 లెవెల్స్. ఇంకో మిషన్ చూద్దాం. ఇంకేం మిషన్స్ ఉన్నాయి. లాగిన్. అరే సిఎస్ ర్యాంకుల్లో 30 కిల్స్ అంట. ఇప్పుడే చేసేద్దాం గైస్. క్లాస్ కూడా అరే బాట్నా కొనుక్కలేరా. ఒకటి అమ్మ క్లాస్ కూడా అట్లే పోన్లే ఏదో ఒకటి. సిఎస్ అయినా పర్లా, క్లాస్ కూడా అయినా పర్లా, ఏదో అయినా ఒకటే కదా. కొట్టేద్దాంలేండి గైస్. ఏముంది నాకు దోలొద్దు గైస్. G18 చెప్తాను. ఎప్పుడల్లా M187 అనేది తీస్తాను కానీ ఈరోజు G18 తీయాలంటుంది నిజంగా గైస్. M187 తీస్తాను ఇప్పుడు. అరే మీ దగ్గర ఎమోట్ ఉంటుందా? ప్రైమ్ 4 ఈడెవడీడు నా దగ్గరకు వచ్చి ఎమోట్ చూస్తున్నాడు. మనకి ఎందుకు, మన పని మనం కానిచ్చాలి. సో ఈసారి 8 కిల్లు కొట్టేద్దాము గైస్. ఇంకో 8 కిల్లు కొడితే 20 క్రాస్ అవుతాం. నాకు గ్లోవల్ కావాలి. వద్దు అక్కడ ఎనిమి ఉన్నాడు. కొడతారా వెనక నుంచి కొడతారా. నాకు తెలుసురా. ఒక్క బుల్లెట్ వెనకాత నుంచుకుని నేను ఎంత బాటుగా అన్నట్టు. అమ్మారే
నిజంగా గైస్ నేను బాట్ కానీ గైస్ నిజంగా. అరే వ్యాన్తో ఇలా అనుకుంటా నేను వెనక్కి తిరిగి జాయ్ స్టిక్ ఇస్తున్నాను రా. అమ్మ సాయిరామ్ ఆడికి ఇల్లు రాలేదు ఇంకా. సాయిరామ్. సో కిల్లు లేదు గైస్ నాకు. ఈ AN4 డిజర్ట్కి వెళ్తేద్దామా వద్దలే. నీకు AN4 ఇష్టం. సిఎస్లో నాకు చాలా ఇష్టం గైస్ AN4. దోలగా ఉంటుంది. ఈవో ఉంటే ఇంకా దోలగా ఉంటుంది. ఇడికి ఇడికి ఈవో ఉందరా. ఉరి అమ్మ అమ్మ నాకు చాలా ఇష్టమైంది. అమ్మ డాలిస్తాను. పాప ఉంది పాపకి. ఏ పాపాయ్ గైస్ ఇక్కడ ఎనిమీస్ అయితే రావట్లేదు. అప్పుడే రారు తెలుసు. ఒక్కసారి ఉండండి గైస్. కనెక్ట్ వద్దులే చూద్దామా. మరి ఎవడు రావట్లేదు ఎట్రా. కింద ఒకంటారా కనీసం. మరి ఏం పెడుతున్నా కానీ అవ్వట్లే. ఏడమోడికి ఏదో కుట్టారు, డ్యామేజ్ తీశారు. హెల్ప్ చేయరు ఆడికి. హెల్ప్ చేస్తుండు. ఒరే ఓడి అమ్మ హెల్ప్ చేయరా అరే బాటుగా. ఇప్పుడు అలా ఇచ్చేది రేవా ఈ బాటు వేస్ట్గా. ముందు ఇవ్వాలి కదా గేసాడు. వేస్ట్గా ఒకడు బాటుగాడు సంకనాకరా. చెప్పాను గేసాడు ఫస్ట్ ఇయర్ ఇచ్చి మన వేస్ట్ గడు. వీడి దగ్గర AN4 ఇవో ఉందిరా. నాకు కోపం వస్తుంది గేస్ నిజంగా. నాకు కోపం వస్తుంది. సార్ సీరియస్గా ఆడతాను గైస్. ఎక్కడ తగ్గను, ఎక్కడ ఏ తప్పు చేయను, ఏ బ్లండర్ మిస్టేక్ కూడా చేయను. నేను చేసిన పెద్ద బ్లండర్ ఏంటంటే ఫస్ట్ రౌండ్లో అక్కడ ఇలా అంటే ఇలా వెనక్కి తిరిగి ఇలా బాటుగా ఆడటం. నాకు చాలా అంటే ఇప్పుడు నాకు బాధ వేసింది. అంటే అలా ఓడిపోవడం ఎనిమీస్ అలాగా బాటుగాలని. అందుకే నాకు బాధ వేసిందమ్మ చాలా. అయినా ఒడుగులు ఎక్కడైతే వెళ్ళిపోతున్నారు. మమ్మీ ఆడికి వెళ్ళి ఏదో పని కానిచ్చేద్దాం. ఫుల్ డ్యామ్ తీసిండ్రా రే. వేస్ట్. ఫుల్ డ్యామ్ తీసాక రే ఎంత అలాగరా. ఒక్కలాగాడ పైన ఎవడు దొప్పించుకుంటున్నాడు. వాడుస్తుంది. రే ఈ మ్యాచ్ అయితే వీళ్ళు కొట్టేస్తారేమో అనిపిస్తుంది నాకు. రే ఇక్కడ ఉన్నారు రైళ్ళు. సో ఇప్పుడు డబ్బులు అయితే వస్తాయి మనకి. ఇంకా మంచి గన్లు అయితే కొనుక్కోవచ్చు. చేసేది బెస్ట్ నన్ను అడిగితే చేసేది బెస్ట్ కేసు ఈ రౌండ్లో అయితే. చాలా లాంగ్ రేంజ్ అండి. కానీ కొద్దిగా అంటే రేట్ ఆఫ్ ఫైర్ ఎక్కువ ఇస్తే బాగుండు. నేను సమయానికి బాన్ ఫైర్ కూడా పెట్టుకోవాలి. అంటే స్పీడ్గా వెళ్తాయి కేసు బుల్లెట్లు. అదే బాగుంటుంది. క్షణాల్లో అయిపోతాడు ఎనిమి. రారా వాడు అడే అమ్మాడి 56 పడిందిరా. మెడికేట్ వేసుకుంటాడు. నాకు తెలుసు వాళ్ళు మెడికేట్ వేసుకుంటారు వేసి ఇక్కడ వాడు. ఒరే AN4తో ఎలా కొట్టేస్తున్నాడు రా. అంత రేంజ్ ఉంటుంది ఏట్రా AN4. నాకైతే అలా తగలదు గైస్ నిజంగా. AN4 అంత రేంజ్ ఎలా తగులుతుందిరా. ఫుల్ డ్యామ్ చేస్తే బొక్కరా. అసలు బొక్కరా. మా టీం బొక్కరా. వేస్ట్ల టీము. ఇంకా మొత్తం బొక్క. ఆడి జోన్కి వెళ్ళిపోతున్నాడు. ఇటు చూస్తున్నావు రా రే. నాకు లూట్ లేదబ్బా. లేకపోతే మంచి షార్ట్ రేంజ్ ఉండదు. డబ్బులు సరిగ్గా రావు. నాకు అదే ఏసీ MP5 బెస్ట్. గ్లోవాల్ ఉండదు MP5 తీసుకుంటే.
బాధేస్తుంది. సింగిల్ చిప్ కూడా లేకుండా ఉత్తి యాంప్లిఫైర్ తీసుకున్నాను. అందుకే నాకు మెయిన్గా ఇది డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏసీఐటీలోనే ఇంకా యాంప్లిఫైర్లోని లీగల్ అవుద్ది కేసు. నాకు అదే నచ్చదు. అక్కడ ఉన్నాడు, అప్పుడే కలకద్దు. ఒకడు వచ్చాడు. అరే అనుకున్నారా నేను ఎనిమిది ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు అమ్మ ఏసీఐటీ చేస్తున్నాడట. నేను బొక్కలా ఆడాను వేసి ఈ రౌండ్ మాత్రం. నిజంగా నేను ఒప్పుకున్నా, ఈ మ్యాచ్ అయితే బొక్కలా ఆడాను. వేస్ట్. ఒక్క కిల్లు లేదురా నాకు. నేనే లాస్ట్ ప్లేస్ అనుకుంటా. నాకు లూట్ లేదు, ఏట్లేదు. ఎలా కొట్టారు గైస్ మా టీం బొక్క అక్కడ. సో క్లాస్ కోడ్ కాబట్టి సరిపోయింది. సిఎస్ అయితే నేను అంటే స్టార్ మైనస్ అయిపోద్ది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకేం మిషన్స్ ఉన్నాయిరా వీక్ 3లో. 13 అంటే క్లాస్ స్క్వాడ్లో 30 ఎలిమినేట్సా? నాకు ఈ బండిలు ఎలాగైనా కావాలి గైస్. నాకు ఆ బండిలు వచ్చేంత వరకు నేను మళ్ళీ మిషన్స్ అలా కంప్లీట్ చేస్తూనే ఉంటా. 3 ఉన్నాడు ఆన్లైన్లోని. ఓ రాయిస్టర్ సిఎస్ లాగా. సిఎస్ అయితే పెట్టిండ మనోడు. సో ఇప్పుడు ఒక్కసారి ఆయన ప్రొఫైల్ చూడండి గైస్. నాకైతే ఆయన ఎప్పుడు ఫ్రెండ్ అయ్యాడు అంటే రియల్ రాయిస్టర్ కాదు, అంటే మా ఫ్రెండ్. సో ఈ అకౌంట్ చాలా బాగుంటుంది. ఈ అబ్బాయి అంటే తీసుకోండి నా దోల అంటే పడదాం. చూద్దాం వన్ ట్యాప్ అయితే కొడదాం, ట్రై చేద్దాం. ట్రై వద్దు గెరెట్ వన్ ట్యాప్ కొడదాం. నాకు అక్కడ ల్యాగ్ అయిపోయింది అబ్బా సిఎస్లోనే. సో నైట్ చూడండి ఎస్ 9:43 అయితే అవుతుంది. ఒరే 9 రే 9 టీఎమ్మ 20 పడుతుంది ఎట్రా రే. మరీ ఘోరం రా ఇది. ఇచ్చా ఒరే ఆ రిమోట్ లేని కొత్త సెక్కెత్తాడు. ఇమోట్లు వేయలేదు కాబట్టి సరిపోయింది. నిజంగా నాకు ఇమోట్లు వేస్తే మాత్రం గొప్ప కోపం వస్తుంది. మరి వీటికైతే 50 పడుతుంది, నాకు అక్కడ 20 పడ్డది కేసండి. సరిగ్గా డ్యామేజ్ కూడా తీయలేదు. కేసు 50 పడ్డది. ఒక్క బుల్లెట్కి అయిపోతాడు వీడు. ఒక్క బుల్లెట్కి అయిపోతాడరా. ఎంత డ్యామేజ్ తీసాడురా పాపం వీడికి. సో ఈసారి సీరియస్గా ఆడతాం కేసు. చెక్కెత్తాను ఇప్పుడు నిజంగా. నేనైతే మరి నేను ఆగను. షార్ట్ రేంజ్ వచ్చినా, లాంగ్ రేంజ్ వచ్చినా, 4 అరే 4 ఒకేసారి వచ్చినా నాకు కోపం పీక్స్లో ఉంది నాకు. 4 ఒకేసారి వచ్చినా కూడా నేను భయపడిన. ఇప్పుడు సస్తా, లేదంటే డ్యామేజ్ తీసేస్తా, లేదంటే 2-3 కిల్లు చేసి వస్తా. నాకు ఎందుకు భయం, వెళ్ళిపోతాను. నాకు పెద్ద కోపం వేస్తుంది చేసి నాకు. ఏరియలే రండ్రా మిక్స్ రండ్రా. మిక్స్ అనుమానం చేయాలి కదా ఒక్కొక్కరికి. ఎక్కేస్తాను మామూలు కాదు. రే ఈ నా కొడుకులు ఎన్నక్కలో నాకు ఇక్కడ కోపం వస్తుంది గైస్. ఇక్కడ కోపం వస్తుంది. ఆడ వెనకాతలు దాక్కుని నైస్రా. అరే కుట్రా నా కొడుకే కుట్రా. ఇమోట్లేరా పర్లా. కొడుక్కి బాటగాడు. నాకు ఎలాంటి టూర్ ఉంటే బాగుంటుంది రా. అందుకే చూసుకోవాలంటారు ముందు వెనక. అమ్మ
అడ్డు కొట్టరా అడ్డు నైస్రా అరే బాగా ఆడుతుండ్రా అరే దోల గేమ్ ప్లే. సో ఇక్కడైతే ఎవడు లేడు, అటు నుంచి వస్తారు, నాకు కన్ఫర్మ్ అటు నుంచి వస్తారని అనుకుంటున్నా. సో దాక్కుంటారు కేస్. నాకు కావాలని నాకు నిద్ర వస్తుంది. ఈడు ఓరినేసాడు ఆడు ఓరినేసాడు. నైస్ రా రే అరే ఏసి వస్తుందిరా రే ప్లీజ్ రా రే కుట్రా ఒక్క బుల్లెట్కి అయిపోతాడు. నైస్ రా అడ్డి అమ్మ ఏసి గైస్ ఇది చాలా బాగా ఆడాడు గైస్ వీడు. అమ్మ వాడు వేసుకుంటాడని నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఒక్కలా ఆడే నేను బిఎస్ఎస్కి ఆర్డర్ నుంచి వచ్చేయండి. ఎస్కేఎస్ బాగుంటుంది సిఎస్లో. సో ఈ మధ్య నా గేమ్ ప్లే అయితే కొద్దిగా పోయింది గైస్. నిజంగా నాకు ఇప్పుడైతే ఆడబుద్ధి వేయట్లేదు, గేమ్ ప్లే పోయిందని. ఒక్కడు రావట్లేదు రా రే, ఒక్కడు కనీసం ఒక్కడేం రండిరా. ఒక్కడు రావట్లేదు గేస్. ఇక్కడ ఉన్నా కూడా రే కనిపించను రా, నేను పడుకున్నాను, నేను అస్సలు కనిపించను. నిద్ర వస్తుంది గైస్ నాకు అలాగనా. ఒకళ్ళు లేడరా ఇక్కడ. ఉడియమ్మ చెట్టు పైకి ఎక్కాను. అసలు కనెక్ట్ అవ్వలేదురా అక్కడ నాకు ఒక్కలాగా. ఉత్తి విఎస్తో కొట్టాడు. నాకు నా గేమ్ ప్లే పోయింది గైస్. నాకు చెప్తున్నా కదా నా గేమ్ ప్లే పోయింది. నా గేమ్ ప్లే ఒక్క నిమిషం గైస్, ఒక్క నిమిషం. సో హలో గైస్, వీడియమ్మ ఎప్పుడు వచ్చాను రౌండ్లోకి. వీడియో నేను చేద్దామా, ఎందుకు దోలా జస్ట్ చేద్దాం గైస్. ఎస్కేఎస్ బదులు బొక్కల ఎస్కేఎస్ బదులు నిజంగా వేస్ట్లో ఎస్కేఎస్ బదులు విచ్చెస్ట్లో బెస్ట్ నన్ను అడిగితే. దోల ఉంటుంది. ఒక బుల్లెట్కి 75 అది వేస్తుంది గైస్. కొద్దిగా మిడ్ ఉంటే 75 పడుతుంది ఒక బుల్లెట్కి. అంటే మూడు షాట్లలో అయిపోతాడు. రండ్రా రా లేట్ వద్దు నువ్వు లేట్ చెయ్యగా వచ్చే రమ్మన్నప్పుడు రా. నేను షార్ట్ రేంజ్ తీసానా లాంగ్ రేంజ్ తీసానా నీకు అనవసరం. వచ్చి అక్కడ ఆడున్నాడు వేస్ట్ గడి, న్యూరో పంపించాడు, వచ్చింది కొట్టాను. ఈ మొల్లప్పంది ఉంటుంది నాకు అదే సాడు రావట్లే. మనమే వెళ్దాం మనకేమన్నా భయమా. అది కొనేసి పైన ఉన్నాడు. నన్ను చూడలే వేసి చెక్కెత్తాను. ఇప్పటికి 2 బుల్లెట్లు కొట్టాడు చచ్చిపోతుంది. ఉడి అమ్మ అరే నాకైపోయాడు. ఎప్పుడు అయిపోయాడు రాడు. కనీసం లూట్ అయినా చెప్తాను. మోడ దగ్గర ఫుడ్ స్టార్ అంట. మోడ దగ్గర ఫుడ్ కనిపించాడు. డబల్ షటర్ తీసాను. చాలు నాకు డబల్ షటర్ తీసాను చాలు. వెస్ట్ ముఖ్యం బిగులు గైస్. మీరు ఎంత పెద్ద గేమ్ ప్లేనా అవ్వండి, ఎంత మున్నాబాయ్ అయినా వెస్ట్ లేకుండా అయితే వెళ్ళాడు గైస్. నిజంగా మున్నాబాయ్ అయినా, పెన్నం స్టార్ అయినా, ఎవడైనా తెలుగు కమ్యూనిటీ, తమిళ కమ్యూనిటీ, హిందీ కమ్యూనిటీ, అసలు అజ్జుబాయ్ అయినా ఎవడైనా టోటల్ గేమింగ్ అన్నా అసలు వెస్ట్ లేనప్పుడు మాత్రం భయపడతారు గైస్. ఎవడైనా భయపడతాడు. వెస్ట్ ముఖ్యం, చాలా ముఖ్యం. ఆడు
అరే ఆడికి కనిపించలేదురా నాకు, అక్కడ డబల్ షూటర్ పడిపోయింది నాకు. చే రే అంటే కనెక్ట్ చేద్దామా? కనెక్ట్ అవ్వాలి. అలానే చెక్కెత్తాను. ఎవడో ఉన్నాడు అక్కడ, ఉన్నాడు నాకు తెలుసు. ఓ డియమ్మ ప్యూర్ అడ్డ పడ్డది అడిగా. సో ఇక్కడ ఎన్ని కిల్లు కొట్టాను? 1 కిల్ అనుకుంటా, నాకు తెలిసి 1 కిల్లే కొట్టాను నేను. ఒక కిల్లే కొట్టాను. కానీ సిఎస్ అంత రాదు గేసి నాకు, నిజంగా సిఎస్ అంత రాదు, వేస్ట్ నాకు అంత రాదు విఎస్ఎస్, అది సిఎస్. ఈవెంట్ లేట్ వచ్చే రేపైతే బ్లూలాక్ అయితే స్టార్ట్ అవబోతుంది. బ్లూలాక్ కొలాబరేషన్ చాప్టర్ 2 కొలాబ్ అయితే స్టార్ట్ అవబోతుంది. 6 hours అంట. సో బ్లూలాక్ చూద్దాం గైస్. ఓరే మళ్ళీ సిఎస్ స్టార్ట్ చేస్తాడా? సో చూద్దాం, కొడదాం గట్టి కిల్లు కొడదాం ఈ మ్యాచ్ అయితే. ఎప్పుడు అలాగే అంటున్నాను కానీ కొట్టట్లేదు. నేను ఎందుకు కొట్టట్లేదు నాకే తెలుసు. ఎందుకంటే అప్పుడు గేమ్లో ఉండదు కదా, అంటే 1 week బ్యాక్ అలా. అంటే ఇప్పుడు నాకు గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చింది. అందుకే నాకు గేమ్లో పోయింది కొద్దిగా. లేకపోతే నా పాత వీడియోస్ చూడండి, అర్థమవుద్ది మీకు నా గేమ్లో ఎలాగుంటుందో. కింగ్ఫిషర్ బాగుంటుంది, సూపర్ బాగుంటుంది. ఇటు సైడ్ వెళ్దాం. ఎనిమి ఉన్నాడా లేదా కన్ఫర్మ్ చేసుకుని వెళ్దాం. పుట్టు మోడ్ దగ్గర అయిపోయింది ఆడి పని కథం. నాకు మెడికిట్లు కావాలి. ఇక్కడ ఉన్నాడా? ఎడ నొత్తడా? ఇంకో అయితే వేద్దాం. ఇంకో బాగుంటుంది, షార్ట్ నుంచి దూరం ఉంటుంది. ఇంకెవడు? వచ్చే అరే ఇంకెవడరా? బాగా రౌండ్ 2 కిల్లు కదా, 2 కిల్లే కొట్టాను. సో ఇప్పుడు పేరు చేద్దాం. గ్రాజా బొక్క హగ్గ బెస్ట్ అనిపిస్తుంది. హగ్గేదో బెస్ట్, హగ్గేదో దోలమారు తగులుతుంది. ఈ ఒక్క మిషన్ కంప్లీట్ చేయడం వల్ల నాకు ఆ బండ్లు వచ్చేస్తుంది. నాకు ఆ బండ్లు వేసుకోవడం అంటే కోరిక, అందుకే ఇప్పుడే కంప్లీట్ చేస్తున్నాను. షార్ట్ రేంజ్కి ఇది, లాంగ్ రేంజ్ హక్కు. తామ్జన్ దొబ్బుదామా, లేకపోతే వద్దులే, ఎనిమిది చేతిలో సస్తాం. ఎవడు లేడనుకుంటా కదా, తామ్జన్ దొబ్బుదాం వెళ్ళి. వారు దొబ్బాడరా ఎనిమిది దొబ్బేశారా, 8 దొబ్బారా. నన్ను కొడుతున్నాడురా నువ్వు, నన్ను కొడతావుట్రా. అక్కడైతే నన్ను కొట్టాడు ఆడు. ఉన్నాడు వేసాడు, వాడు ఉన్నాడు. 3 వేసాడు. ఒరే ఎవడరా నన్ను కొట్టాడు? ఎవడో కొట్టాడు నన్ను. ఒరే అప్పుడే విక్టరీయా? ఒరే కిల్లు కూడా చేయలేదురా నేను. ఇలా భయపడుతూ ఉంటే పని అవ్వదు మిత్రమా. ఏం పని ఏంటి చేద్దాం. సో ఏం పని ఏంటి బాగుంటుంది.
అయితే మైక్ వద్దులేండి. సో మళ్ళీ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, అందుకే ఆప్షన్. లేకపోతే కొన్ని వీడియోల్లో కూడా నేను మైక్ ఆన్ చేసి పెట్టుకుంటాను. M5 అయితే బాగుంటుంది గైస్. MP5 వస్తుంది. రే కసేపు హ్యాండిల్ చేయాలి, వచ్చేస్తారు MP5. నైస్రా, DM వస్తుంది, MP5 వస్తుంది. అక్కడ వాడు హీల్ చేసుకుంటున్నాడు. వెనక్కి చూసుకోవాలి. స్క్వాడ్ మొత్తం ఎక్కడే ఉందిరా. స్క్వాడ్ ఇక్కడే ఉంది కదరా. అరే అమ్మ, ఎంతమంది ఉన్నారా బాబోయ్. అయిపోయింది సభ. ట్రిపుల్ టేక్ డౌనా? ట్రిపుల్ టేక్ డౌన్ గైస్, ట్రిపుల్ టేక్ డౌన్ అయితే వచ్చింది. MP5 కూడా ఉంది మన చేతిలో. MP5 ఉంటే చీరుడే ఒక్కడైనా, మామూలు చీరుడు కాదు. చెక్కేస్తాం, అందరికి చెక్కేస్తాం. సో దీనికైతే హ్యామర్ అయితే కొట్టేద్దాం. మన గ్లోవల్ అయితే మంచి ఇంపార్టెంట్ ఉంటుంది, రిపేర్ కిట్లు. సో ఇక్కడ అంత లాంగ్ అయితే తగలనిపిస్తుంది నాకైతే. హార్ట్ అయితే ఎంత లాంగ్ అయితే వెళ్ళదు, నాకు తెలిసినట్టు ఒక 12-15 అట్లా పడుతుంది ఒక బుల్లెట్కి, అంతే గైస్. మరి ఇంకేం పడుతుంది. ఇప్పుడు అమ్మ లాగ్ అయింది, ఇప్పుడే లాగ్ అయింది, కొద్దిగా లాగ్ అయింది. సో లాగ్లో ఏం పట్టించుకోకండి గైస్. సో మనకి గేమ్ ప్లే ముఖ్యం, అంతలాగా. ఏంద్రితే ఆఫర్ ఇచ్చినట్టుంది నాకు. రే వడ్డీ అమ్మ, ఎంత బాటుగాడు రాడు రే, ఎంత బాటుగాడు రా గీస్, ఎంత బాటుగాడు చూడండి గీసాడు. ఇక్కడికి సిగ్నల్ లేదనుకుంటా పాపం మరి సిగ్నల్ లేదు. బ్యాటరీ ఎంతరా? 20% అంట బ్యాటరీ 20. ఏంద్రితే అంత స్పీడ్ కొట్టారట్రా, అంత స్పీడ్ కొట్టారు వాళ్ళు. సెక్షన్ అయిపోయిందండి, ఆడి పని అయిపోయింది. కూడా కొంతమంది ఉంటారు. నాకు తెలుసురా, ఉంటావు, నాకు తెలుసు. 6 ఎన్ని కిల్లు కొట్టాం? ఎన్ని కిల్లు? ఫస్ట్ ప్లేస్ నేనే, MVP కూడా నేనే. ఎన్ని కిల్లు కొట్టారో చూద్దాం ఈ ఒక్క నిమిషం. ఎన్ని కిల్లు కొట్టాను రా? 7. నైస్, బాగుంది. 7 కిల్లు అయితే బెస్టే. MP5 నా ఫేవరెట్ గన్ కాబట్టి కొట్టగలిగా, లేకపోతే ఏది కొట్టలేను నేను. మిషన్స్ కావాలి నాకు. ఊరి అచీవ్మెంట్ అంటారా, డామినేటరా, ఎలిమినేట్ 30 అపోనెంట్స్. ఎవరు ఉండండి రా. ఇక్కడ ఇంకా ఎంతమంది చంపాలి? 18 అంటే 12 మెంబర్స్ చంపాలి ఇంకా. అంటే ఇంకొక 2 మ్యాచ్లు, అంటే ఇంకో 2 మ్యాచ్లు ఇలాగ ఆడితే ఇంకా 1300. ఎవరే ఇంకొక లైక్ చేస్తే 1400 లైక్స్ కంప్లీట్ అయిపోతాయి నాకు. స్పీడ్గా వీడియోకి అయితే లైక్ చేసేయండి, నా ప్రొఫైల్కి కూడా లైక్ చేసేయండి, ఓకేనా? సో వీడియోకి అయితే లైక్ చేయండి గైస్ నిజంగా. సో ఇక్కడైతే M1 అయితే బాగా తగులుతుంది. సో ఏసీ అంటే 4 12 4 ఏసులు కొడితే నాకు 12 కిల్లు వస్తాయి, లేకపోతే జన్మలకి రావు. సో ఇక్కడే స్క్వాడ్ మొత్తం వస్తుంది ఇక్కడ నుంచి. ఒక డౌను. ఒకటి అమ్మ, నా కిల్లు దొబ్బాడు రాడు. వచ్చా, నా కిల్లు దొబ్బాడు ఇడు. నాకు అదే కోపం వేస్తుంది గైస్. ఏంది ఆ డ్రోన్ వదిలి అది ఇది అని దొప్పుకుంటా.
అలాగా సంకనాకు రాను సంకనాకు ఇక్కడ సంక నాకు కిల్లు పోయింది గైస్ అక్కడ అచ్చా ఇలాంటి కిల్ చోర్లు చేసే వాళ్ళు ఉంటారు. మళ్ళీ నాకు రేవెత్తున్నాడు బాటుగాడు వేస్ట్ గాడు. అచ్చా నాకు కిల్లు పోయింది ఏం చేస్తాం. ఏం చెప్తాం గైస్ మన తల రాసి ఉంటుంది. అక్కడ ఉన్నాడు ఎందుకని దూరం ఇక్కడ నుంచి కొట్టేస్తే అక్షరాల సంకనాకిపోతాం. అందుకే దూరద్దు. బా 207 దోల అదే స్నైపర్ ఉందిరా. ఒరా రివైవ్ ఇచ్చాడురా. అమ్మ ఫుల్ డ్యామ్ తీసాడు. సరిగ్గా కనెక్ట్ అవ్వదు స్నైపర్కి. నాకు అదే ప్రాబ్లం. ముళ్ళ పని తోటి పర్లే కిల్ వచ్చిందిగా. ఇంకెందుకు కిల్ వచ్చింది చాలది. నైస్రా. వెళ్ళరా రష్కి వెళ్ళిపో. పర్లే వెళ్ళిపోరా. చెప్పా అందుకే చెప్తాను నేను రష్కి వెళ్ళిపోమా. కిల్ అయినా వద్దును వేసాడికి. సో ఇప్పుడు ఇంకే డబ్బులు ఉన్నాయా? ఇదే చెప్తాను. నాకు ఇదే కావాలి. నాకు ఇది బాగుంటుంది స్నైపర్. ఇది 200 పడతారు గైస్. ఏడబ్ల్యూఎం కూడా నిజంగా ఏడబ్ల్యూఎం కూడా ఎంత పడదు. సో ఇప్పుడు పైకి ఎక్కిపోతాం. కొద్దిగా లాగ్ అయింది ఇందాక. ఇప్పుడే జస్ట్ అరే అమ్మ కరెక్ట్ అవ్వదానికి ఒకసారి రాని కొట్టేస్తానండి. రారా బయటికి. వేస్ట్ కాదు. ఇక్కడి నుంచి వస్తారు. దీనమ్మ అక్కడ రివైవ్ అయిపోతుంది. రివైవ్ అయిపోయింది అక్కడ. దుబ్రా ఇంకెందుకు. ఇల్లు కూడా పోయింది. ఒరే నా బతుకు ఒక్కలాగా వచ్చి ఆడు కొద్దిగా లోపలికి వెళ్తారు. ఏటైపోయింది ఆడికి వేస్ట్ లాగా. నాకు ఇల్లు కూడా పోయింది కేసు అక్కడ. నాకు అదే చిరాకేస్తుంది. సంకనాకిడీడు నాకు చిరాకేస్తుంది. నాకు ఇల్లు పోయింది. ఒక పక్క నిద్ర వస్తుంది నాకు ఇల్లు కూడా పోయింది అక్కడ. ఎవరు ఈ డెమోట్లు వేస్తున్నాడు గైస్. ఈ డెమోట్లు వేస్తున్నాడు. ఈ నీకైతే గుర్తు పెట్టుకోండి. ఆ 9th anniversary బండ్లు వేసుకున్నాడు. ఆడి అవతారు వి అని ఉంది. చెక్కేద్దాం ఆడికి. చూద్దాం చెక్కేద్దాం. నాకు ఎవడైనా ఎమోట్లు వేసాడా ఆడికి చెక్కు వదిలేంత వరకు